చిన్నారి చిలుక ఛానల్ కి స్వాగతం. చిన్నారి, ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు? ఏమైనా ఆలోచిస్తున్నావా? హా చిలుక, మా అమ్మ నాన్న చెబుతుంటారు, ధనం అన్నీ కాదు, మంచితనం ముఖ్యం. కానీ నిజంగా ధనం వద్దా? అహాహాహాహా, నీకు ఒక మంచి కథ చెబుతాను, విను. ఒకప్పుడు సువర్ణపురం అనే రాజ్యంలో లోభరాజు అనే రాజు ఉండేవాడు. అతనికి ధనం మీద విపరీతమైన ఆశ. అతని కోశాగారం బంగారం, వజ్రాలతో నిండిపోయినా అతనికి ఇంకా ఎక్కువ కావాలని అనిపించేది. పేద ప్రజలు సహాయం కోరితే వారిని నిర్లక్ష్యం చేసేవాడు. ఎంత స్వార్థపరుడో! పేదవాళ్లకు సహాయం చేయడం ఎంత అవసరమో తెలుసుకోలేదా? లోభం ముందు మనస్సు పనిచేయదమ్మా. కాని విను, ముందు ఏమైందో. ఒకరోజు ఒక వృద్ధ సన్యాసి రాజును కలిశాడు. మహారాజా, ఈ నాణెం నీ దగ్గర ఉంటే నువ్వు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారిపోతుంది. కానీ జాగ్రత్త అని చెప్పాడు. ఆహా, ఇది అయితే చాలా మంచి గిఫ్ట్. అహహా, అంత తొందరగా నిర్ణయం తీసుకోవద్దమ్మా. విను మిగతా కథ. రాజు చాలా సంతోషపడి ఆ నాణెం తీసుకున్నాడు. ఏది తాకినా బంగారంగా మారిపోవడం చూసి మురిసిపోయాడు. ఇది అదృష్టం కదూ చిలుక? అదృష్టమా? కాదు చిన్నారి. చూడు, అసలు సమస్య ఎప్పుడు వస్తుందో. తాను తినే ఆహారం కూడా బంగారమవుతుండటంతో రాజు దిగులుగా మారాడు. అయ్యో, భోజనం లేకుండా ఎలా బతకగలడు? లోభానికి ఎప్పుడూ నష్టమే చిన్నారి. ఇంకా విను, తను తన కూతురిని హత్తుకోవడానికి ప్రయత్నించగా ఆమె కూడా బంగారపు విగ్రహంలా మారిపోయింది. బాబోయ్, ఎంత పెద్ద తప్పు చేసుకున్నాడు! అందుకే ధనం కన్నా ప్రేమ గొప్పది. ఆపదలో పడిన రాజు సన్యాసిని వెతికి, దయచేసి ఈ శాపాన్ని తొలగించండి, నాకింత ధనం వద్దు, నా కుటుంబం కావాలి అని వేడుకున్నాడు. శాపం పోయిందా? అహాహాహాహా, అవును చిన్నారి. కాని రాజు మారిపోయాడా అనేదే అసలైన ప్రశ్న. ఆ తరువాత రాజు ధనానికి బదులుగా ప్రజల మంచి కోసం పాలించసాగాడు. పేదలకు సహాయం చేశాడు. ప్రజలు సంతోషంగా జీవించేందుకు కృషి చేశాడు. నిజమే చిలుక, మనం మనుషులను ప్రేమించాలి, ధనాన్ని కాదు. అదే మంచి పిల్లల బుద్ధి. అందుకే చెబుతారు, లోభం నశిస్తుంది, మంచి మనసు ఎప్పటికీ నిలుస్తుంది. ధన్యవాదాలు చిలుక, నీ కథ నాకు చాలా నేర్పింది. కథ వినడమే కాదు, ఆలోచించి జీవించాలి చిన్నారి.